బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అసలు ఏమయ్యాడు? అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే భారతదేశ ఆర్మీ సైన్యానికి భయపడి ఎక్కడికైనా పారిపోయాడా? ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి మనం వింటున్నాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులను ఏదో ఒక దేశానికి పంపించేశాడు, తరలించేశాడంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత అసలు ఆర్మీ చీఫ్ అంటే ఈ భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం జరిగితే కనుక అసలు పాకిస్తాన్ తడక ఏంటో చూపిస్తామంటూ కూడా అతను చాలా కఠినంగా మాట్లాడాడు. మరి అలా మాట్లాడని వ్యక్తి ఇప్పుడు అసలు ఎక్కడ కూడా ఏ చర్చలో కూడా ఈ పాకిస్తాన్ జరుపుతున్న ఏ చర్చల్లో కూడా అతను కనిపించట్లేదు. ఏదో ఒక ట్యాంకర్లో దాక్కున్నాడని, రాహిల్పిండి ట్యాంకర్లో దాక్కున్నాడని, అక్కడికి ఏవి జామర్లు రావని, అక్కడున్న ఆ ప్రదేశం ఎవరికి తెలియదని, ఒకవేళ కనుక్కోవాలనుకున్నా ఎవరు తెలుసుకోలేరని, అండ్ మరీ ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళే కావాలని దాచిపెట్టారంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏంటి ఆసిఫ్ మునీర్ని ఎందుకు దాస్తున్నారు? ఆసిఫ్ మునీర్ భయపడ్డా, పారిపోయాడా? అసలు ఆసిఫ్ మునీర్ బ్రతికే ఉన్నాడా? ఆసిఫ్ మునీర్ని ఎవరన్నా లేపేశారా? ఆసిఫ్ మునీర్ ఒకవేళ లేడని తెలిస్తే పాకిస్తాన్ ప్రజలు భయాందోళనకి గురే అవకాశం ఉంది. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, పాకిస్తాన్లో గవర్నమెంట్ ఉన్నా కానీ అక్కడ నడిపించేది మొత్తం కూడా ఆర్మీ వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థనే. రైట్. అయితే దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. అసలు ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసలు ఏమయ్యారు ఆయన? గత 10 రోజులు అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 4 రోజులు ఆయన ఈ మాట్లాడటం, దానికి ముందు ఇన్సిడెంట్ జరగక ముందు కూడా మనకి ఇండియాకి వ్యతిరేకంగా ఆయన రెచ్చగొట్టినట్టు పాకిస్తాన్ ప్రజల్ని కానీ ఆర్మీని ఉత్తేజపరచడానికి మాట్లాడినట్టు కొన్ని మాటలు అయితే మనం విన్నాము. దాని తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత, పహల్గాం సంఘటన, ఆయన ఒక 4 రోజుల తర్వాత నుంచి అదృశ్యం అయిపోవటం, దాన్ని మనకి మీడియాలో కానీ కొన్ని చోట్ల మనకి వార్తలలో వచ్చినది ఆయన దేశం విడిచి పారిపోయి వెళ్ళిపోయాడు అనేది కొంతమంది అయితే ప్రచారం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే మనం క్షుణ్ణంగా దీని గురించి కనుక పరిశీలించినట్టయితే మనకి మన ప్రధానమంత్రి మోడీ గారు మన 2-3 సందర్భాల్లో పాకిస్తాన్ కి ఎన్నడూ జీవితంలో మర్చిపోలేనట్టు దెబ్బ కొడతాం అని 2-3 సందర్భాల్లో ఆయన పబ్లిక్ గానే రాజస్థాన్ లో బహిరంగ సభలో కూడా చెప్పారు. అది మన దేశ ప్రజలందరం విన్నాము. ఏదో గట్టిగా భారత్ నుంచి ప్రతీకార చర్య ఉంటుందని కూడా ప్రజలు కూడా, భారతదేశ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో కూడా ఆ రకమైన ఉద్వేగము, ఆ కక్ష వాళ్ళకి అలా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అసలు భారత ప్రధానమంత్రి గాని, రక్షణ మంత్రి వీళ్ళు అజిత్ దోవల్ గాని, మన అమిత్ షా గారు, వీళ్ళందరూ తర్వాత మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో సమావేశం అవటం, ఆమెకి విషయం అంతా వివరించడం, ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ అంతర్గతంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఆసిఫ్ మునీర్ ఉన్నాడో అతన్నే టార్గెట్ గా పెట్టుకొని అతన్నే లేపేద్దాము. అప్పుడు ఏంటంటే ఒక వేరే దేశం ఒక ఆర్మీ చీఫ్ నే కనుక లేపేస్తే అంతకు మించి గుణపాఠము ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ని చులకన చేయటానికి అంతకు మించిన శిక్ష ఉండదు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని. అయితే ఈ నిర్ణయం తెలిసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఆయన్ని ఒక బంకర్ లో దాచిపెట్టి అక్కడ మొత్తం చుట్టూ జామర్లు కానీ, లేకపోతే ఒక 30 కిలోమీటర్స్ రేడియస్ లో ఆ బంకర్ చుట్టూ పాకిస్తాన్ ఆర్మీ కాపలా ఉంటాము. ఈ రకంగా ఒక శత్రు దుర్భేద్యమైన ఒక రక్షణ వలయంగా ఆయనకి ఏర్పడి ఆయన్ని ఒక బంకర్ లో దాచిపెట్టారనేది మనకి అయితే విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. అలానే దీన్ని వాళ్ళు డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా ఆయన విదేశాలు వెళ్ళిపోయాడు, ఫ్యామిలీని వేరే చోటికి పంపించేశాడు అనేది, ఇటువంటివి పాకిస్తాన్ నుంచే వచ్చే అవకాశం కూడా ఉంది, ఇటువంటి పుకార్లు. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే ఎక్కడ ఆర్మీ చీఫ్ ని భారత్ దలుచుకుంటే అన్నంత పని చేస్తుంది. ఆ తర్వాత మనకి ప్రపంచ దేశాల ముందు మన పరువు నెట్ట నిలువున పోతుందనే ఉద్దేశంతో ఆయన్ని దాచిపెట్టారు అనేది అయితే మనకి తెలుస్తుంది. అయితే మరొక పక్క ఇంకొక న్యూస్ కూడా వినిపిస్తుంది, ముఖ్యంగా పాకిస్తాన్ మీడియా సంస్థల నుంచి కూడా. అంటే అక్కడ పాకిస్తాన్ ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ప్రజలు పోలీసుల పైన తిరుగుబాటు చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. అలాగే పోలీసులకి పాకిస్తాన్ ఆర్మీకి కూడా కొన్ని కలహాలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఈ ఆసిఫ్ మునీర్ కి కొంతమంది ఒక వర్గం యాంటీగా ఉన్నారు, వాళ్ళు
రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఒక న్యూస్ ఉంది. అయితే ఇది మొదటి నుంచి పాకిస్తాన్ లో ఆర్మీలో ఈ లుకలుకలు అనేది బిగినింగ్ అట్లానే ఆర్మీ చీఫ్ అవటానికి కూడా వాళ్ళల్లోనే అంతర్గతంగా ఈ ఎత్తుగడలు వేసుకోవటం వెన్నుపోట్లు పొడుచుకోవటం అనేది సహజంగానే అక్కడ మొదటి నుంచి కూడా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఈయన ముందు భారత్ ని అది చేస్తాం ఇది చేస్తాము మేము అనే ప్రగల్భాలు పలికి మనిషి కనబడకుండా దాక్కోవటంలో తిరిగిపడిన చర్యగా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళలో రివోల్యూషన్ అనేది రివోల్ట్ అయ్యారు వాళ్ళు ప్రజలు అక్కడ వాళ్ళు. ఎందుకంటే మిగతా మన ఇండియా ముందు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు క్రికెట్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ భారత్ తో వాళ్ళు ఒక పోటీగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ నేపథ్యంలో ఈయన ఇట్లా దాక్కోవడం కానీ ఇటువంటివి వాళ్ళు ఈ తలెత్తుకోలేని పరిస్థితి మాకు తీసుకొచ్చాడనే ఉద్దేశంతో వాళ్ళ మీద ప్రజల్లో అయితే రివల్యూషన్ వచ్చింది. రైట్, ఓకే మహేష్ గారు, మీరు చెప్తుంది నాకు అర్థమవుతుంది. అండ్ పాకిస్తాన్లో చూసుకుంటే ముఖ్యంగా అక్కడ గవర్నమెంట్ కన్నా ఈ వీళ్ళ ప్రాతినిధ్యమే ఎక్కువ ఉంటుంది అనుకుంటా కదా. అంటే అక్కడ మొదటి నుంచి మీరు చూసుకుంటే భుట్టో దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ ఇట్లా సైనిక చర్యకు దిగటము, ఆ తర్వాత భుట్టోని కూడా వాళ్ళు మర్డర్ చేయటము, దాని తర్వాత సైనిక పరిపాలనలో పాకిస్తాన్ ఉంటాం. ఎక్కడైనా మనకి ఇండియాలో ప్రజాస్వామ్యం ఉన్నట్టుగా పాకిస్తాన్ లో ఏంటంటే ఒక రకంగా ప్రజాస్వామ్యం పేరుకే ఉంటుంది, కానీ అక్కడ ప్రధానమంత్రి కానీ దేశాధ్యక్షుడు ఎవరైనా కానీ అక్కడ ఆర్మీ చెప్పినట్టు వాళ్ళ కనుసరణలో నడవటమే. ఏదైనా డెసిషన్ కానీ ఏదైనా పాలసీ మ్యాటర్స్ కానీ ఆర్మీ ఎలా చెప్తే అలా నడుచుకొని తీరాలి, లేదంటే మరుక్షణం ఏ అర్ధరాత్రికైనా వాళ్ళని సైనిక చర్యతో దింపేసి అక్కడ సైనిక పాలన వీళ్ళే ఆర్మీ చీఫే అక్కడ దేశాన్ని నడిపించే పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే ఆ పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళు చెప్పినట్టే వినడం అయితే వాళ్ళకి తప్పదు. రైట్, మహేష్ గారు ఎలా అనుకోవచ్చా, ఒకవేళ పాకిస్తాన్ ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలాంటి కథ ఒకటి నడిపించి వెనుక నుంచి ఏమైనా ప్లాన్ చేస్తుందా, ఇలా కూడా అనుకోవచ్చు కదా. గతంలో పాకిస్తాన్ వైపు నుంచి ఇట్లాంటి దాడులు కూడా మనం చూసాం. ముఖ్యంగా ఈ టెర్రరిస్టులు కావచ్చు, ఈ మిలిటెంట్స్ కావచ్చు, ఆర్మీ వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ ఆయుధాలు కూడా రావు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా అంత అద్భుతంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ అండతోనే వీళ్ళు వచ్చుంటారని కూడా భావిస్తున్నాం. ఆల్మోస్ట్ మనకి ఆ విషయం తెలిసింది. అంటే నేనేమంటున్నానంటే వీళ్ళు ఏమైనా మనకి తెలియకుండా ప్లాన్ చేస్తున్నారా, ఈ ఆర్మీ చీఫ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా, ఈ కోణంలో కూడా మనం ఆలోచించవచ్చా? ఆర్మీ చీఫ్ ఏదైనా ప్లాన్ చేసేటట్టయితే ఈయన ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆయన ప్లాన్లు చేసేదైతే ఏం పెద్దగా ఉండదు. ఎందుకంటే భారతదేశ యొక్క గూఢచార వ్యవస్థ కానీ రాడార్ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ పాకిస్తాన్ మీద చాలా రెట్లు వాళ్ళకి విస్తృతమైన పరిధితో భారతదేశం ఉన్నది. వాళ్ళు ఎటువంటి చర్యలకి పాల్పడబోతున్నారు అనేది కూడా ముందస్తుగా తెలుస్తుంది. అయితే మొన్న ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు పహల్గామ్ దాడి ఎలా జరిగింది అనే అందరికీ అనుమానం రావచ్చు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు ఇప్పుడు 11 చెక్ పోస్టులు దాటి ఆ ఉగ్రవాదులు మరి ఎలా దాటొచ్చారనేదే కదా మరి బలమైన ప్రశ్న. ఇప్పుడు చాలా మంది అంటుంది అదే, వాళ్ళు కాశ్మీర్ లోకి ఎలా అడుగు పెట్టారు అనేది చాలా మంది. అంటే అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ అక్కడ పోలీస్ వ్యవస్థ కానీ ఏదైనా కానీ అక్కడ వైఫల్యం చెందింది. వాళ్ళు లేకపోతే అంత వాళ్ళు గన్స్ కానీ వెపన్స్ తో వాళ్ళు ఎలా వచ్చారు అనేది చాలా మందికి అదే డౌట్ గా అడుగుతున్నారు. దాంతోనే భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థని రక్షణ వ్యవస్థని తప్పుపట్టడం జరుగుతుంది. అది తెలిసి తెలియక చాలా మంది ఈ రకమైన మాటలు మాట్లాడటం. ఇదైతే మనకి ఎక్కడైతే సంఘటన జరిగిందో దాని వెనక అంతా అది అడవి ప్రాంతము. అయితే వాళ్ళు 22 కిలోమీటర్లు కొండని వెనక నుంచి వాళ్ళు నడుచుకుంటూ పైకి ఎక్కడం అంటే అది చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారం. అయినా సరే ఈ తీవ్రవాదులు 22 కిలోమీటర్లు వాళ్ళు నిట్ట నిలువుగా ఉన్న అడవి ప్రాంతం అయినా ఆ కొండ ప్రాంతాన్ని వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎక్కి వాళ్ళు లోపలికి చొరబట్టడం జరిగింది. ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇంకో వ్యవస్థ వైఫల్యం కాదు. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ 19వ తారీఖు మోడీ గారు కాశ్మీర్ లో ఉన్న సభని ఇంటెలిజెన్స్ చెవటంతోనే మోడీ అక్కడికి వెళ్లకుండా సభను రద్దు చేయటం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనకి సమాచారం ఇచ్చి ఉన్నది అక్కడ. ఎందుకంటే ప్రధానమంత్రికి థ్రెట్ ఉంది, అంటే ఉగ్రవాదులు వీళ్ళు ఒక ప్లాన్ తో ఉన్నారని వాళ్ళకి సమాచారం రావడంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తం చేయడంతో 19వ తారీఖు మోడీ గారు అక్కడికి వెళ్ళే అక్కడ ఉన్న సభని ఆయన రద్దు చేసుకోవటం జరిగింది. అది కేవలం రక్షణ వ్యవస్థే అక్కడ మోడీ గారికి ఈ సూచన చేసి దాన్ని విరమింప చేశారు. అలానే కానీ
అది టార్గెట్ మిస్ అయిన దానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ చర్యకు పాల్పడినట్టు జరుగుతుంది. అలానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కాశ్మీర్ ప్రభుత్వానికి, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ సంస్థ అనేది హెచ్చరిక ఏదైనా జారీ చేస్తుంది. మాకు ఈ సమాచారం ఉంది కాబట్టి మీరు ముందస్తు చర్యలు తీసుకొని మీ పోలీస్ వ్యవస్థను కానీ రక్షణ వ్యవస్థను కానీ మీరు దాన్ని పకడ్బందీగా దాని మీద ఫోకస్ చేయాలనేది ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పటం రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతుంది. అయితే ఇక్కడ వైఫల్యం మనం సెంట్రల్ ఇంటెలిజెన్స్ లో ఇంకొండ పట్టడం కాదు. ఒకవేళ గనక పోలీస్ వ్యవస్థని గనక తప్పు పట్టదలుచుకుంటే అది కాశ్మీర్ లో ఉన్న ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే మనం తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, అక్కడ కాంగ్రెస్ అలయన్స్ తోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వము నడుస్తూ ఉన్నది. మహేష్ గారు, అంటే గతంలో ఈ ఆర్మీ చీఫ్ ఈ భారతదేశం గురించి మాట్లాడడం కానీ, ముఖ్యంగా హైందవ మతం గురించి మాట్లాడడం కానీ, గతంలో చూసుకుంటే అతను చాలా కఠినంగా మాట్లాడాడు భారతదేశ పౌరుల పట్ల. సో అందుకోసమైనా ఇప్పుడు అతన్ని మనం టార్గెట్ చేసాం, అతని తలని తీసుకురావడానికైనా ఇప్పుడు మనం టార్గెట్. ఆర్మీ చీఫ్ గురించి అంటారా మీరు? ఎస్, ఆర్మీ చీఫ్. అంటే ఆయన మొదటి నుంచి ఆయన ఎప్పుడైతే ఆయన సొంత కొడుకు అక్కడ ఒక సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పేరు నాకు ప్రెసెంట్ ఐడియా రావట్లేదు. నేను మీకు రీకలెక్ట్ చేసుకొని చెప్తాను. అతను ఆధ్వర్యంలో నడిచే సంస్థ భారతదేశంలో మోడీని పట్టుకొని మెడలు వంచి ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ ముందు నిలబెడుతుంది ఆ సంస్థ అని ఆయన బాహటంగా చెప్పడం జరిగింది ప్రజల ముందు. అయితే దీనిలో భాగంగా, అంటే ఇవన్నీ హెచ్చుల కబుర్లు ఏదో చెప్పినట్టు వాళ్ళు ఈ మాటలైతే ఆయన చెప్పడము, తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన పారిపోవటానికి ఆ బంకర్లో దాక్కోవటము. ఎందుకంటే భారతదేశం యొక్క బలం కానీ, ఇక్కడ ఉన్న మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, ఇక్కడ మన రక్షణ వ్యవస్థ యొక్క బలం బాగా తెలిసిన పాకిస్తాను ఆయన ఆర్మీ అధ్యక్షుడిగా ఉండి ఆయన పారిపోయి బంకర్లో దాక్కున్న దుస్థితి ఈ రోజు కలిగింది. ఎందుకంటే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయటము, అలానే ఉగ్రవాదాన్ని పెంచి పోషించటము, ఇటువంటివి చేయటంతో ఎప్పటికైనా వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపైనా శిక్ష తప్పదు. భారతదేశం తీసుకునే కఠినమైన చర్యలు, పాకిస్తాన్ పట్ల ఏవైతే చర్యలు తీసుకోవడానికి వీళ్ళు ఉద్యమించారో దాన్ని ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళకి ఏ రోజుకైనా తగలకుండా మానదు. మహేష్ గారు, అలాగే ఒక మహిళ అక్కడ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుంచి ఒక మినిస్టర్ ఆమె మాట్లాడడం జరిగింది ఈరోజు. భారతదేశంలో ఉన్న అయోధ్య మందిరాన్ని కూల్చి అదే ప్లేస్లో బాబ్రీ మసీదు నిర్మిస్తాం, దానికి మొట్టమొదటి ఇటుక మా ఆర్మీ చీఫ్ అజీఫ్ మునీర్ ఇస్తారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అలాగే రెడ్ ఫోర్ట్ మొత్తం కూడా ఎరుపెక్కుతుంది అంటూ కూడా ఆమె చెప్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు మనకి ఎప్పుడైతే ఇక్కడ అయోధ్యలో మనం రామ మందిరం నిర్మించుకొని దాని ప్రతిష్టా మహోత్సవం అద్భుతంగా జరిగిందో అక్కడి నుంచే పాకిస్తాన్ ఇది చాలా కళ్ళు గుట్టి ఈ రకమైన చర్యలకి వాళ్ళు దిగటము. దాని తర్వాత ఇప్పుడు వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి పార్లమెంట్ లో బిల్లు పెట్టి అది పాస్ అవటము, ఈ పరిణామాలు, అలానే ఇంతకుముందు త్రిపుల్ తలాక్ కానీ అవి కానీ వాళ్ళు మన భారతదేశం రద్దు చేయటము, అలానే నెక్స్ట్ జరిగే దానిలో మనకి పాకిస్తాన్ మీద ఎటువంటి కాశ్మీర్ విషయంలో కానీ ఇంకో దాని చోట వాళ్ళు రాజీ పడకుండా భారతదేశం కఠినంగా వ్యవహరించడం కానీ, అలానే భారతదేశంలో అంతర్గతంగా ఏదో ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రకమైన కవ్వింపు చర్యలకి, అలానే కక్ష సాధింపు ద్వారంతో ఏదో ఏమీ చేయలేకపోయినా ఇవన్నీ ఏంటంటే దొంగచాటుగా దొంగ దెబ్బ తీసే వ్యవహారాలు. వాళ్ళు ఎంతకు మించి వాళ్ళకి చేతనయ్యేది అయితే ఏమీ ఉండదు. భారతదేశాన్ని డైరెక్ట్ గా ఢీ కొట్టే పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి ఇలాంటివి పిరిగిబంద చర్యలుగా వీటిని మనం పిరిగిబంద చర్యలకు పాల్పడి చివరికి ఏంటంటే మనం అంతకుముందు చూసాం, మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం ఇలానే, తర్వాత పుల్వామా దాడి కూడా ఇలానే చేసాము. ఇవి మనకి ఆల్రెడీ గతాన్ని అనుభవంలోకి తీసుకోకుండా వాళ్ళు ఏం జరిగింది అనేది ఇలానే ఏంటంటే ఒక రకమైన వెరుబాబుల చర్యలను పిరుగుబంద చర్యలుగా ఇటువంటివి చేసిన తర్వాత ఇక రాను ఏంటంటే ఇలానే ఉపేక్షిస్తే ఇక జరగబోయేది కూడా ఇట్లానే ఉంటుంది. అలానే భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా చాలా ఆగ్రహంగా రగిలిపోతున్నారు. ఎప్పటికప్పుడు మనం ఇట్లా క్షమించి వదిలేసే పరిస్థితి ఉండకూడదు, ఫ్యూచర్ లో ఇట్లాంటివే జరుగుతుంటాయనే ఉద్దేశంతో ప్రజల ఆకాంక్షను కూడా తగ్గట్టు భారతదేశ ప్రభుత్వం కూడా
ఒక కఠినమైన చర్య తీసుకోవడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పోయి ఇన్ని మాటలు మాట్లాడినోడు బంకర్ లో దాక్కోవాల్సి వచ్చింది. ఒక రకంగా ఈ మహిళ మాట్లాడడం చూస్తుంటే నాకు ఒక విషయం అనిపించింది ఏంటంటే అక్కడ మగవాళ్ళు గాజులు తొడుక్కుని ఉన్నారు, అందుకనే మహిళలతో మాట్లాడిస్తున్నారు అనిపించింది నాకైతే మాత్రం. అంటే ఇప్పుడు సవాలు చేసిన ఆ వ్యక్తి ఏమో ఒక బంకర్ లో దాక్కోవడం అనేది సంబంధం లేదు ఇక్కడ. ఇంతకు ముందు అతను మాట్లాడారు కానీ ఈ మధ్య కూడా రక్షణ మంత్రి 130 మిసైల్స్ మన ఇండియా వైపు మేము ఎక్కువ పెట్టి రెడీగా ఉంచాము అని మాట్లాడటం కూడా జరిగింది. ఈ నేపథ్యం అందరూ ఏదో ఒకటి వాళ్ళకి వచ్చింది వాళ్ళు వాగుతున్నారు. అలానే ఏమో కూడా ఏమో ఆమెకు వచ్చింది ఆమె మాట్లాడింది. అదే విషయ పరిజ్ఞానం లేకుండా ఏదో మాట్లాడటం తప్ప పక్క దేశంలో మేము మసీదు కడటానికి వీళ్ళ దేశం ఆర్మీ చీఫ్ ఎందుకు వస్తాడు? ఒకవేళ వచ్చాడు ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఇటుక ఫస్ట్ మసీదుకి ఇటుకేద్దాము ఇటుకేసే మనిషి ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు అతనే ముందుండి ఒక సైన్యానికి అధ్యక్షుడిగా ఉండి అతను ముందుండి ఏదైనా మాట్లాడటం గానీ ఏదైనా చేయటం గానీ ఉండాలి. కానీ ఇప్పుడు అతనే అడ్రస్ ఏం పరిస్థితుల్లో బంకర్ లో రక్షణ ఆయనకే రక్షణ లేక ఆర్మీని కాపలాగా పెట్టుకొని బంకర్ లో ఒక గోవా లాంటి బంకర్ లో దాక్కున్నాడంటే ఈయన వచ్చి ఇండియాలో అడుగుపెట్టి అక్కడ ఇటుక పెట్టడం ఇవన్నీ ఏంటంటే ఇంతకు ముందు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదో కవ్వింపు చర్యలను ఏదో చేతగానోడు ఏదో మాట్లాడినట్టుగా మేము లేస్తే మనిషిని కాదన్నట్టు మాట్లాడటం ఇవన్నీ మనం ఇంతకుముందు ఇటువంటి సామెతలు విన్నాము. వీళ్ళని చూస్తుంటే ఇప్పుడు అదే గుర్తొస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా వాళ్ళ కవింపు చర్యలు ఏ విధంగా ఉన్నాయో. ఖచ్చితంగా భారతదేశం పైన మేము కక్ష తీర్చుకుంటాం అంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందరికీ తెలుసు ఎవరిపైన కక్ష తీర్చుకుంటారు అనేది. అలాగే మన వాళ్ళు కూడా టార్గెట్ చేసింది ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తలని. సో మన వాళ్ళు చాలా బలంగా డిసైడ్ అయ్యారు అతని తలని తీసుకురావాలని చెప్పి. సో అందుకని చెప్పి అతను అంటే చాలా కఠినంగా మాట్లాడారు. అంటే భారతదేశం గురించి భారతదేశంలో ఉన్న మతాల గురించి చాలా కఠినంగా మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు అవి చేస్తాం ఇవి చేస్తాం లేపేస్తాం అన్న వ్యక్తి ఇప్పుడు అసలు కనిపించకుండా పోయాడు. బంకర్లో దాక్కున్నాడు, వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడికో పంపించాడు. రైట్, అయితే దీన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఒకవేళ. ఎందుకంటే మనం చెప్పలేం ఈ రకమైనటువంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసి వెనక్కి ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఎప్పుడు ఇంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో ఖచ్చితంగా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకవేళ అదే దాడి చేస్తే ఖచ్చితంగా తిప్పగొడుతుంది. అండ్ వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ముందు నొయ్య వెనక గొయ్య అన్నట్టుంది. వెనక నుంచి బలోచిస్తాన్ వేసేస్తుంటే ఎదుటి నుంచి మనం వేసేస్తున్నాం. ఆ పక్కన చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు మనం చెప్తే రెడీ ఉన్నారు వాళ్ళు, మనం ఎప్పుడు సై అంటే వాళ్ళ కాళ్ళు దున్నేస్తారు అక్కడ. సో పాకిస్తాన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తుంది. మొత్తం కూడా వాళ్ళు షో చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. మసీదు కాదు కదా, కనీసం మన భారతదేశంలో వాళ్ళ అడుగు పెట్టలేరు, మన గాలిని కూడా పీల్చుకోలేరు. మన గాలిని పీల్చుకున్నప్పుడే వాళ్ళు సగం భయంతో చచ్చిపోతారు. అది భారతదేశం అంటే. థ్యాంక్ యూ సో మచ్.